పిల్లలు చూడండి, ఇలా చూడండి. థమ్స్ అప్. గుడ్. ఇలా రౌండ్గా కూర్చోబెట్టానంటే ఏదో ఒక గేమ్ ఆడిపిస్తానని మీకు అర్థమైపోయి ఉంటుంది. నిజంగానే గేమ్ ఆడిపిస్తాను, కానీ ఇవాళ ఒక వెరైటీ గేమ్. అదేంటో చూడండి. మానస చేతిలో బాల్ ఉంది, చూపించు. అయితే ఇప్పుడు గేమ్ ఏంటంటే, మానస ఒక్కొక్కరికి బాల్ వేస్తూ ఉంటుంది. వేస్తూ ఉండేటప్పుడు ఎవరైనా బాల్ పట్టుకోకుండా కింద పడేశారనుకోండి, బాలుని సరిగా పట్టుకోకుండా కింద పడేస్తే వాళ్ళ దగ్గర కార్డ్స్ ఉన్నాయి. అందరికీ కార్డ్స్ ఇచ్చాను. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆ కార్డు తీసుకుని కార్డులో ఏముందో కార్డు కోసం చెప్పాలి. సరేనా? బాగుంటుంది. ఎవరు ఎక్కువ పాయింట్స్ చెప్తారో వాళ్ళే విన్నారు. సరేనా? రెడీయా? స్టార్ట్. మానస జాగ్రత్త, పట్టుకోవడానికి చూడాలి. ఒకవేళ వదిలేస్తే కార్డు కోసం చెప్పాలి. రెడీ? కొంచెం స్పీడ్ అందుకోలే. సత్య నిల్చో. అమ్మో, ఇప్పుడు తనక చూపించు. వావ్, ఏముంది కార్డులో? ఓకే, ఆ కార్డు గురించి చెప్పు చాలు. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, గుడ్. మళ్ళీ స్టార్ట్. నువ్వే. ఒక పాయింట్ వచ్చేసింది సత్యకి. చైత్ర, ఇప్పుడు తన కార్డులో ఏముందో చూద్దాం. ఏముందమ్మా? చూపించు. తిరిగి కార్డు రివర్స్ చేసావు. ఏముంది కార్డు? చూడు, చెప్పతే. అబ్బోబ్బోబ్బా, వెరీ గుడ్. అలాగే ఉంటావమ్మా. వెరీ గుడ్, కూర్చో. ఇప్పుడు నువ్వు విసిరాలి. బాగుందే, తనకో పాయింట్ వచ్చేసింది. క్లాప్స్. స్టార్ట్. స్పీడ్ అందుకోండి. పడిపోయింది. నిల్చో. నీ కార్డులో ఏముందో చూద్దాం. ఏముందమ్మా? అమ్మా, ఏముంది చెప్పు. కార్డులో ఏముంది చూసి చెప్పు. పరిసరాలు శుభ్రం చేసుకుని. వెరీ గుడ్, బాగా చెప్పాడు. క్లాప్స్. ఎవరు చెప్పినా క్లాప్ చేయాలి. ఏమైంది? మానస పట్టుకోలేదా? మానస, వాడు విసిరాడు కదా, నువ్వు పట్టుకోలేదు. మళ్ళీ నిల్చో. చెప్పాల్సిందే. నీ కార్డులో ఏముందమ్మా? చెప్పేముంది చెప్పు. జంతువుల్ని ప్రేమించండి, జంతువులు బాధ పెట్టుకోండి. వెరీ గుడ్, బాగుంది పాయింట్. క్లాప్స్ కొట్టి. ఎవరు చెప్తే క్లాప్స్ కొట్టాలి. గుడ్. స్టార్ట్. నీకో పాయింట్. ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి. ఓకే.